హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యుత్ శాఖ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అంటే అటెండర్ జాబ్స్ అనమాట. దీనికి వచ్చేసి మనకి అర్హత 10th క్లాస్ పాస్ అయితే చాలు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. తెలుగు మాట్లాడడము అలాగే మనకి రాయడము వస్తే చాలన్నమాట. ఓకేనా, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి మనకి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి అయితే మనకి పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 6 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడే ఇచ్చారు చూడండి, 6 అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీనికి మనకి సెలెక్ట్ అయినట్లయితే, ఈ యొక్క పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే మనకి పే స్కేల్ వచ్చేసి 20,600 నుంచి 63,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మనకి ఖచ్చితంగా తెలుగులో ఇంగ్లీష్లో రాయడం చదవడం వచ్చినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. 500 అయితే పే చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే మనము దగ్గరలో ఉండే నేషనల్ బ్యాంక్కి వెళ్ళి డీడీ అయితే తీయవలసి ఉంటుంది. ఇక్కడ ఏ పేరు మీద తీయాలి అంటే, ఇన్ ఫేవర్ ఆఫ్ ది కమిషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి అయితే ఒక పేరు మీద అయితే మనం డీడీ తీయవలసి ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క డీడీ ఫామ్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చిన డీటెయిల్స్ అలాగే మనకి ఒక డీడీ ఫామ్ అయితే మనము అప్లికేషన్ ఫామ్ని అటాచ్ చేసి అయితే మనం పంపించవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మనము ఏ అప్లికేషన్స్కి సంబంధించిన ఏ యొక్క సర్టిఫికేట్స్ పంపించాలి అప్లికేషన్ ఫామ్తో పాటు అని చూసుకున్నట్లయితే 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అయితే పంపించాలి. అలాగే మనకి సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన SSC సర్టిఫికేట్ కాపీ అయితే పంపించాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే మనకి 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేసి అది పంపించాలి. మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే పంపించాలి. ఏమైనా సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏం అవసరం లేదనమాట. ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే వాటిని కూడా మనము కాపీ తీసేసి జిరాక్స్ చేసి పంపించవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి 3rd, 4th పేపర్లు అయితే ఇచ్చారు. ఈ యొక్క నోటిఫికేషన్లోని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫోటో అతికిచ్చిన తర్వాత మనకి క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఎట్లా పిన్ కోడ్ అన్ని డీటెయిల్స్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి సిగ్నేచర్ చేసేసి మనకి అన్నీ అటాచ్ చేసి అయితే మనకి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనకి ఎన్వలప్ కవర్ ఇస్తారు. ఆ ఎన్వలప్ కవర్లో ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఎన్వలప్ కవర్ పైన అయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సబార్డినేట్ అని ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సబార్డినేట్ అని రాసేసి మనకి టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అని రాసేసి ఈ యొక్క దాన్ని అయితే మనం పంపించవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి 1కి 2 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 24th 1st 2024 అనింది. 24వ తేదీ వరకే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఆ లోపల అయితే పంపించాలి. కాబట్టి స్పీడ్ పోస్ట్ అయితే పంపించండి, చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో అయితే జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, మీరే హెల్ప్ చేసినట్లయితారు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.